భ్రమరాంబ అమ్మవారు. భ్రమరాంబకి మొగుడు భ్రమరాధిపతి గండు తుమ్మెద, మగ తుమ్మెద అవ్వాలి. ఇప్పుడు సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క హృదయము మీద తిరుగుతూ ఆ భక్తి అనేటటువంటి తేనె తాగడానికి సిద్ధమై ఉంటాడు. ఎవరు అమ్మవారి పాదముల మీద వాలుతారో, ఎవరు అమ్మవారికి నమస్కారం చేసి భక్తిని కోరుకుంటారో అటువంటి వారు ఈ తామర పువ్వు దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ తామర పువ్వుతో మీ మనస్సుని ఈశ్వరుడు వాలవలసినటువంటి పద్మంగా మారుస్తుంది. ఎవడు ఇంద్రియ లంపటంతో ఉండి అమ్మవారి పాదముల వంక చూడడో వాడికి తేనె మీద ముసిరేటట్టు చేస్తుంది. అంటే ఆవిడేమనదు, ఇంద్రియ సుఖములను ఇచ్చేస్తుంది. మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి? చాలా చమత్కారం. ఇంద్రియ సుఖముల యందు మగ్నుడగుట అంటే మృత్యు అంటే. ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి. భగవంతుడి నామం చెప్పడంలో, భగవత్ పూజ చేయడంలో, భగవత్ కథ వినడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఈ కన్నులు చెమర్చలేదనుకోండి, ఆ బతుకు బతుకు కాదు. ఎందుకు చెమర్చవో తెలుసా అండి? ఆర్ద్రత లేదనమాట. అసలు సీతమ్మ తల్లి కథ చెప్పండి, దేవీ భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి, లలితా సహస్రం చెప్పండి, వాడికి అది ఎందుకు పనికి వస్తుందంటే వాడికి కాసేపు కాలక్షేపానికి కూర్చుంటే తప్ప ఆర్ద్రత లేదు. ఆ మనస్సు కదలదు, ఆ మనస్సు సంతోషాన్ని పొందదు. ఎక్కడ మనస్సు కదిలిపోతుందో, ఎక్కడ ఆ ఈశ్వరుడు యొక్క వైభవం వినడం చేత గొప్ప ఆనందం కలిగి కన్నుల వెంట నీరు కారుతుందో, వినగా వినగా వెళ్ళి భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేటప్పుడు, ఒక శ్లోకం చదివేటప్పుడు ఆనందం చేత కన్నులు చెమరుస్తాయో, ఎవడి కన్నులు చెమర్చడం నేర్చుకున్నాయో ఈశ్వరుడి యొక్క గొప్పతనానికి, భక్తుడి యొక్క గొప్పతనానికి, ఆ హృదయము రసాస్వాదనమునకు ఈశ్వరుడికి సిద్ధమైన వస్తువై ఉన్నది. మీ కన్నులు ఎప్పుడైనా అలా చెమర్చాయా? అందుకే మీ ఏడుపు మీకు అగ్ని పరీక్ష. ఎన్నింటికి ఏడుస్తాం అక్కర్లేని వాటికి. ఒక్కసారి ఎప్పుడైనా ఈశ్వరుడి విషయంలో ఆనంద భాష్పాలు కారాయా? ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు చెమర్చాయా? ఒక్కసారి ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మనిరతి గురించి చదివి నీ కళ్ళు తడిసిన సందర్భం ఉందా? నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఈ ఘట్టం చదివితే నా మనసు నిండిపోతుందండి అని నువ్వు ఆ పుస్తకం తీయగానే అట్టపక్కన పేజీ నంబర్ వేసి నువ్వు మళ్ళీ ఒకసారి అది చదివగానే నీ మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ సందర్భం ద్యోతకమై అబ్బా ఏమి మహాపురుషుడు అని నీ మనసు కదిలిపోయి నీ కళ్ళు తడిసిన సందర్భం జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వస్తువుల గురించే ఏడిచావా? దీనికి ట్రైనింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు నీకు ఏడవమని. పుట్టుక ఏడుపు, చావు ఏడుపు, రెండిటి మధ్య ఉంచుకున్నది ఏడుపే తప్ప నీకు ఏడుపుతో పుట్టినవాడివి ఏడవకుండా నవ్వుతూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కోసం బోధంతా వచ్చింది. ఇది నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని పరమ సంతోషంగా చిరునవ్వుతో ఈ శరీరాన్ని కట్టిన బట్ట విప్పినంత తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానసిద్ధి కొరకు, అంతటి భక్తి కొరకు నువ్వు ఆ బోధని విని లోపల జీర్ణం చేసుకుంటున్నావా? అలా కాకపోతే బతుకంత ఏడుపే. పుట్టినప్పుడు ఏడిచావు, వెళ్ళిపోయినప్పుడు ఏడిచావు. నిన్ను తలుచుకుని ఏడిచే రోజంటూ ఉంటే మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసము ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించో పెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళడం, చూడొచ్చు నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు.
బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి అందులో. ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, అబ్బా ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడుతూ అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడెప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోళలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగాని 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి, ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది, వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం, వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నానంటే. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తావు నువ్వు, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు. భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తా. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో. భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకడిని నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతి క్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడు ఆయన. ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరియందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకన్నాను మీతో అంటే, అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, ఇటు రక్తోత్పలం పట్టుకుంది, ఇటు అలిపూర్ణరత్న చషకం, ఇటు తేనె పాత్ర పట్టుకుంది. ఇలా ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా చూస్తుంది. అమ్మ అంటే ఇంతే, మీ ఏడుపుని బట్టి మీకు ఇవ్వగలిగినది. ఏడిస్తే చులకన చేస్తారు మిగిలిన వాళ్ళు, ఆయన పాపం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారండి అని 10 మంది చెప్పుకుంటారు.
కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు అని అనకుండా కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా మీ కోరిక తీర్చింది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మొక్కతే. చిన్నప్పుడు వీడు ఏడిచాడండి అని ఎవరికీ చెప్పదు. వాడు ఏడవగానే నేను వాడికి పాలు ఇవ్వలేకపోయానని ఏడుస్తుందమ్మ. మీరు చూడండి కావాలంటే పిల్లాడు చాలాసేపు గుక్క పట్టి ఏడిచి ఏడిచి ఏడుస్తుంటే అమ్మ ఎక్కడో పొరుగింటమ్మతో కబుర్లు చెప్తోంది అనుకోండి. పొరుగింటమ్మతో కబుర్లు చెప్పి 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 లోపలికి వచ్చి చూసేటప్పటికి పిల్లవాడిని గండు చీమ ఏదో పట్టుకుని కరిచేస్తుంటే వాడు చిన్ని చేతులతో తీసుకోలేక దద్దురిక్కిపోయి ఏడుస్తుంటే లోపలికొచ్చి చూసి ఎర్ర పడిపోయిన కళ్ళతో వాడు వెక్కి వెక్కి ఏడిస్తే అమ్మ వచ్చి ఆ చీమను తీసేసి దద్దురిక్కిన చోటు చూడగానే అమ్మ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా అండి? వీడు ఏడిచాడని వీధిలో వాళ్ళకి చెప్పదు. వీడి ఇంత ఏడ్చే వరకు నేను ఆదమరిచి ఉన్నానని ఏడుస్తుంది. అది అమ్మతనం రా. కూర్చున్నది అమ్మ. నువ్వు ఏడవగలవా ఈశ్వరుడి గురించి ఒక్కసారి? నాకు భగవంతుడు కావాలని నువ్వు ఒక్కసారి నీ హృదయము ద్రవించగలదా? ద్రవించగలిగితే చెప్పు, తెరెత్తేసి శివుడిలో కలపడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. మాయని పైకెత్తేస్తుంది. ఇంకా నిన్ను ఇంద్రియములతో తిరగవలసిన అవసరం లేకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూపిస్తుంది. అప్పుడు నీవు తినడంలో, నీవు అలంకరించుకోవడంలో, నీవు బాగుపడడంలో నీకు తృప్తి లేదు. 10 మంది తినడంలో, 10 మంది సంతోషంగా ఉండడంలో నీకు సంతోషం ఉంటుంది. అంతే తేడా. కాళీ 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 అని బతికున్న నాళ్లు పొంగిపోయారు రామకృష్ణ పరమహంస. పరమ అద్వైతమును అనుభవించారు. ఏమి తేడా వచ్చింది ఆయనకి? చూడండి, రామకృష్ణ పరమహంసకి కంఠంలో పుట్టిందండి రాచపుండు. మహానుభావుడికి ఆయన సమాధి అంటే అసాధారణ సమాధి పరమహంసది. ఆయన ఇలా కూర్చుని ఉండేవారు. ఎవరో వచ్చి భగవంతుడి గురించి మాట్లాడుతుండేవారు. ఆయన లేచి పారవశ్యంతో నాట్యం చేసేస్తుండేవారు. నా దగ్గర ఇంట్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఓ ఏమి స్థితయా మహానుభావ అని. ఆ పంచ పైకి కట్టుకుని మోకాళ్ల మీదకి 2 కాళ్ళు ఎత్తి ఇలా అరమోట్పు కన్నులతో ఆయన పొంగిపోతున్న దృశ్యం ఎంత ఆశ్చర్యంగా ఉందో. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు.